ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు కురిసిన భారీ వర్షాలతో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీటితో నిండిపోగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. పలు ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, నీటితో నిండిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న గంటల్లో కూడా ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే కొన్ని విమానాల షెడ్యూళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. అధికారులు సహాయక బృందాలను అప్రమత్తం చేసి నీట మునిగిన ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు వాతావరణ శాఖ, స్థానిక పరిపాలన జారీ చేసే సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకొని కుండపోత వాన కురిసింది. దీంతో ఢిల్లీ, నోయిడాలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కన్నౌట్ ప్లేస్, జన్పథ్, భారత్ మండపం రోడ్, పృథ్వీరాజ్ రోడ్, సదర్ బజార్ సహా పలు చోట్ల రోడ్లు చెరువుల్లా మారాయి. రహదారులపై అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్రలో నాగపూర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో నాగపూర్ ప్రజలు, విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పలు పాఠశాలల ఆవరణల్లో కూడా భారీగా నీరు చేరడంతో విద్యార్థులు కొంతసేపు అక్కడే చిక్కుకుపోయారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు తాళ్ల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. हर जगह बारिश में निकलते, हर जगह रास्ते जाम है, हर जगह इतना विकास करना पड़ता। जानलेवा हमला ये विकास नहीं, जानलेवा हमला ये। భారీ వర్షాల నేపథ్యంలో నాగపూర్ జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్, డివిజనల్ కమిషనర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ అధికారులు నగరంలోని నీట మునిగిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తొలగించే పనులు చేపట్టగా సహాయక బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని, నీటితో నిండిన రహదారులపై ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో గంగానది పొంగి ప్రవహిస్తోంది. రుషికేశ్ దగ్గర గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఘాట్లలో స్నానాలకు వెళ్లొద్దని ఎస్డీఆర్ఎఫ్ హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని గడ్వాల్ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాలతో గంగానదికి భారీ వరద వచ్చింది. రుషికేశ్లో గంగానది నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత నీటి మట్టం ప్రమాదకర స్థాయికి 50 సెంటీమీటర్లు దిగువన ఉన్నప్పటికీ ఎస్డీఆర్ఎఫ్ అలర్ట్ అయింది.
పెరుగుతోన్న నీటి మట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సంస్థ జల్ పోలీస్ విపత్తు సహాయక బృందాలు గంగానది ఘాట్ల దగ్గర అలర్ట్ జారీ చేశాయి. గంగానది పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నిరంతరం కురుస్తోన్న వర్షాల వల్ల గంగా నీటి మట్టం గంట గంటకు పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు. నిరంతరం కురుస్తోన్న వర్షాల వల్ల పోలీసులను అలర్ట్లో ఉంచాయని డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర ధోబల్ అన్నారు. శ్రీనగర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంలో రుషికేశ్ ప్రాంతంలో నీటి మట్టం పెరుగుతోందన్నారు. हमारे भीमगौड़ा बैराज पे जो जल स्तर है 1,40,948 क्यूसेक चल रहा है और 292.70 हमारा लेवल चल रहा है। 293 लेवल जो हमारा अलर्ट लेवल है, 294 हमारा खतरे का निशान है। और पहाड़ों पर जैसे लगातार बारिश हो रही है उसके अकॉर्डिंग यहाँ पे पानी का जल स्तर बढ़ना स्वाभाविक है। और जो हमारी बाढ़ चौकियाँ बनी हुई हैं उनके द्वारा सभी लेवल जो भी पानी बढ़ रहा है उसकी सूचना प्रॉपर प्रशासन को, उच्च अधिकारियों को लगातार दी जा रही है। और सभी जो आसपास के गंगा के किनारे जो गांव हैं उन्हें मुनादी करा के उन्हें बताया जा रहा है कि गंगा के किनारे कोई ना जाए। बाढ़ चौके हुए प्रत्येक जूनियर इंजीनियर को 8-8 घंटे की ड्यूटी लगी हुई है और वो है ना प्रॉपरली है ना क्या मॉनिटरिंग कर रहे हैं यहाँ की बैराज की। और उसकी सूचना जो भी लेवल बढ़ रहा है उसकी सूचना तुरंत जैसे ही बढ़ रहा है या घट रहा है उसकी सूचना प्रशासन को, उच्च अधिकारियों को दी जा रही है। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.